12 రోజులు, వందల మిసైళ్లు, ఊహకందని విధ్వంసం, ఎక్కడ మూడో ప్రపంచ యుద్ధంగా మారుతుందో అన్న ఆందోళనే అందరిలోనూ. అలాంటి యుద్ధం ఉన్నట్టుండి ఎండ్ అయిపోయింది. కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్లు ఇరాన్, ఇజ్రాయెల్ ప్రకటించేశాయి. కానీ ఇప్పటికీ యుద్ధం ముగింపుపై ఎన్నో అనుమానాలు. ఇజ్రాయెల్, అమెరికాపై ప్రతీకారంతో రగులుతున్న ఇరాన్ కాల్పుల విరమణకు ఎందుకు అంగీకరించింది అన్నదే అసలు ప్రశ్న. ఆ అనుమానాలకు తగ్గట్టే మిడిల్ ఈస్ట్లో మళ్లీ మిసైళ్లు గర్జించాయి. ఇంతకు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం ముగిసిందా లేదా? కాల్పుల విరమణకు ఓకే చెబుతూనే దాడులకు ఎందుకు దిగాయి? ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య సీజ్ ఫైర్లో బిగ్ ట్విస్ట్ ఏంటి? లెట్స్ వాచ్. ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య యుద్ధానికి ముగింపు నిజమేనా? వార్ జోన్లో కాల్పుల విరమణకు ముందు ఏం జరిగింది? కాల్పుల విరమణ కొనసాగడానికి ఉన్న అడ్డంకులు ఏంటి? క్షణానికో ట్విస్ట్, నిమిషానికో మలుపు, గంటకు ఉధృతంగా మారిన యుద్ధం. సరికొత్త లక్ష్యాలు, అడ్వాన్స్డ్ ఆయుధాలు, మిలిటరీ ఆపరేషన్లు, సైంటిస్టుల హత్యలు, అణుస్థావరాల విధ్వంసాలు. సిల్వర్ స్క్రీన్ పై థ్రిల్లర్ సినిమాలో కూడా కనిపించని ట్విస్టులు, మలుపులకు ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. అంతేకాదు, ఈ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ఇవ్వడం యావత్ ప్రపంచానికే బిగ్ షాక్ ఇచ్చింది. అగ్రరాజ్యం ఎంట్రీతో ఈ యుద్ధం వరల్డ్ వార్ గా మారడం ఖాయమని చాలా దేశాలు డిసైడ్ అయిపోయాయి. అరబ్ దేశాల్లోని అమెరికా మిలిటరీ స్థావరాలపై ఇరాన్ దాడులతో మూడో ప్రపంచ యుద్ధం కన్ఫర్మ్ అయిపోయింది కూడా. కానీ ఆ దాడుల సమయంలో అసలు సిసలు హై డ్రామా నడిచింది. ఆఖరికి అమెరికా అధినేత నుంచి సంచలన ప్రకటన వచ్చేసింది. ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం ముగిసింది అన్నదే ఆ ప్రకటన సారాంశం. 12 రోజుల యుద్ధం అధికారికంగా ముగిసిందని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. అందరికీ శుభాకాంక్షలు. ఇజ్రాయిల్, ఇరాన్ పూర్తిస్థాయి కాల్పుల విరమణకు అంగీకరించాయి. 24 గంటల్లోపు దశలవారీగా కాల్పుల విరమణ అమలవుతుంది. ఆ తర్వాత యుద్ధం పూర్తిగా ముగిసిపోయిందని మనం అనుకోవచ్చు అని ట్రంప్ ట్వీట్లో పేర్కొన్నాడు. యుద్ధం ఏళ్ల తరబడి కొనసాగేది, మధ్యప్రాచ్యాన్ని పూర్తిగా నాశనం చేసేది. కానీ అలా జరగలేదు, అలా జరగదు అని ట్రంప్ చెప్పుకొచ్చాడు. కానీ ఈ ప్రకటన తర్వాత చాలాసేపు ఇజ్రాయిల్, ఇరాన్ స్పందించలేదు. దీంతో సీజ్ ఫైర్ పై అనుమానాలు మొదలయ్యాయి. భారత్, పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపేశానని గొప్పలు చెప్పుకున్నట్టే ఇక్కడ ట్రంప్ గప్పాలు కొట్టుకున్నాడని అంతా డిసైడ్ అయిపోయారు. కట్ చేస్తే ఇరాన్ నుంచి అధికారికంగా సీజ్ ఫైర్ ప్రకటన వచ్చింది. ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన చేసిన తర్వాత కూడా పశ్చిమాసియా దద్దరిల్లింది. దీనిపై స్పందించిన ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందం అమలుకి వచ్చింది, దయచేసి దాన్ని ఉల్లంఘించొద్దు అని మరో ట్వీట్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే టెహ్రాన్ సైతం సీజ్ ఫైర్ ను కన్ఫర్మ్ చేసింది. ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ఒప్పందం మొదలైనట్లు అధికారిక మీడియా ద్వారా ప్రకటించింది. ఇరాన్ అధికారికంగా ప్రకటించిన తర్వాత కూడా సీజ్ ఫైర్ పై ఎక్కడో అనుమానాలు. ఎందుకంటే ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగించింది. కాల్పుల విరమణ ప్రసక్తే లేదు అనే రేంజ్లో ఆ దాడులు కొనసాగాయి. కట్ చేస్తే ఇజ్రాయిల్ నుంచి కాల్పుల విరమణ ప్రకటన వచ్చింది. అమెరికా అధ్యక్షుడికి థ్యాంక్యూ చెబుతూ సీజ్ ఫైర్ ను అంగీకరిస్తున్నట్టు ఇజ్రాయిల్ ప్రధాని ప్రకటించారు. ఈ మేరకు ఆ దేశ ప్రధానమంత్రి ఆఫీస్ అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. ఇరాన్ నుంచి అణుముప్పు తొలగిపోయిందని నెతన్యాహు అందులో పేర్కొన్నారు. ఇందుకు సహకరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన చేశాడు. అలీ ఖమీనీ ఓకే చెప్పాడు. నెతన్యాహు కన్ఫర్మ్ చేశాడు. ఇంకేముంది, పశ్చిమాసియా యుద్ధం ఆగిపోయింది, ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. కానీ అసలు ట్విస్ట్ అప్పుడే వచ్చింది. ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు టెల్-అవీవ్ సంచలన ఆరోపణ చేసింది. ఒప్పందం కుదిరిన కొన్ని గంటలకే టెహ్రాన్ దాన్ని ఉల్లంఘించి తమపై క్షిపణులతో దాడులకు దిగిందని ఆరోపించిన టెల్-అవీవ్ దీనికి తాము గట్టిగా బదులిస్తామని హెచ్చరించింది. ఒప్పందం కుదిరిన 2 గంటలకే తమ గగనతలంపైకి ఇరాన్ నుంచి బ్యాలిస్టిక్ క్షిపణులు 2 దూసుకొచ్చాయని ఇజ్రాయిల్ సైన్యం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఉత్తర ఇజ్రాయిల్లో సైరన్లు కూడా మోగాయని తెలిపింది. ఆయా ప్రాంతాల్లో ప్రజలు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఆదేశించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఇరాన్పై గట్టిగా స్పందించాలని తాను ఐడిఎఫ్ను ఆదేశించానని ఇజ్రాయిల్ రక్షణ మంత్రి పేర్కొన్నారు. టెహ్రాన్కు అతి ముఖ్యమైన ప్రాంతాలే లక్ష్యంగా దాడులు చేయాలని పేర్కొన్నట్లు వెల్లడించారు. నిజానికి ఈ దాడులకు ముందే ఇజ్రాయెల్ రక్షణాధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణకు అంగీకరించినా ఇరాన్ నుంచి సైనిక ముప్పు పొంచి ఉందని,
ఇజ్రాయెల్ రక్షణాధికారి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తమ వైమానిక దళాన్ని, సైన్యాన్ని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిపారు. మరోవైపు ఇజ్రాయెల్పై తాము ఎలాంటి దాడులు చేయలేదని ఇరాన్ సైనిక అధికారులు వెల్లడించారు. శత్రువుల మాటలపై తమకు నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికీ తమ వేళ్లు ట్రిగ్గర్ పైనే ఉన్నాయని వెల్లడించారు. శత్రువు చేసే ఏదైనా దురాక్రమణకు నిర్ణయాత్మక ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. కట్ చేస్తే అమెరికా అధ్యక్షుడి నుంచి మరో ప్రకటన వచ్చింది. ఇరాన్, ఇజ్రాయెల్ మళ్లీ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తున్నాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇరాన్, ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు కట్టుబడి ఉండాలని సూచించారు. ఈ మొత్తం వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ ఏంటంటే ట్రంప్ ఇజ్రాయెల్ను మాత్రమే టార్గెట్ చేయడం. ఇరాన్పై వైమానిక దాడులు వెంటనే ఆపేయాలని టెల్-అవీవ్కు వార్నింగ్ ఇచ్చాడు. సో ఈ యుద్ధానికి ఇంకా ముగింపు పడలేదు. ఆ మాటకొస్తే అసలు సిసలు సంగ్రామం ఇప్పుడే మొదలైంది.